తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న జనాన్ని పలకరిస్తూ వరుణదేవుడు కరుణించాడు. రెండు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో వానలు దంచుకొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుంటే అటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రాబోయే 2 రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే గత కొన్ని గంటలుగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో వానలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయి మధ్యాహ్నానికి కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు హైదరాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో పలు ప్రాంతాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉపశమనాన్ని ఇస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తిరుపతి నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలలో ఆకాశం మేఘామృతమై ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో ఉక్కపోత నుంచి జనానికి కాస్త ఉపశమనం లభించింది. అయితే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. అసలైన వర్షాల ఉధృతి రేపటి నుంచి పెరగబోతుందని స్పష్టం చేసింది. ఇక ఏపీ వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం రేపు, ఎల్లుండి అంటే రాబోయే 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, ఏజెన్సీ ప్రాంతాలలో వానలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు ఏలూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కూడా హెచ్చరికలు జారీ చేశారు.